నిన్న జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో తన యొక్క కడుపు మంటని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడం ఇష్టం లేక వివిధ వర్గాల మధ్యన చిచ్చులు పెట్టే కార్యక్రమానికి మరి కొనసాగిస్తా ఉన్నాడంటే జగన్ బ్రతికే ఒక అరాచకం. జగన్ ఎక్కడో చోట ఏదో ఒకటి అల్లరి సృష్టించాలని ఇవాళ జువ్వెల దిన్న ఫిషింగ్ హార్బర్ విషయంలో అక్కడ మత్స్యకారులకు చెందకుండా ఆ ఫిషింగ్ హార్బర్ని వేరే వాళ్ళకి కేటాయిస్తున్నారని చెప్పి ఒక దుష్ప్రచారం చేయటానికి, మత్స్యకారులకు స్థానం లేకుండా చేయాలని ఒక దుష్ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. నిజంగా ఇది చాలా దురదృష్టకరం. అక్కడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా, ఆ పనులు కంప్లీట్ అవ్వకుండా ఆ ఫిషింగ్ హార్బర్ని వెనక్కి నెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది అవునా కాదా? అదే కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం పనులు వేగవంతంగా చేస్తుంది. ఇంకా కొద్ది పనులు మిగిలి ఉన్నాయి. అక్కడ 901 మీటర్ల లెంత్లో జెట్టీని నిర్మాణం చేయడం జరిగింది. అక్కడ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ, అక్కడ కోల్డ్ స్టోరేజెస్ కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి వలలు కానీ, ఇవన్నీ కూడా భద్రపరచుకోవడానికి గదులు కానీ, అక్కడ ఒక సొఫిస్టికేటెడ్ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరిగింది. దాన్ని తీసుకెళ్ళి వేరే సాగర్ సొసైటీ, సాగర్ డిఫెన్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారని చెప్పి ఒక దుష్ప్రచారం చేయడానికి, అంటే అక్కడ మత్స్యకారుల్ని రెచ్చగొట్టడానికి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి నిజంగా మత్స్యకారులు పొట్టకొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఫిషింగ్ హార్బర్లో ఎస్టిమేట్లు పెంచేసి దాంట్లో కమిషన్లు దండుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదే కాకుండా ఆ రోజున మరి చూసాం, జీవో నెంబర్ 217, అంటే తరతరాలుగా మత్స్యకారుల హక్కులుగా ఉన్నటువంటి చెరువుల్ని కొట్టేయడానికి నీ అన్యాయాలతో ఆ జీవో నెంబర్ 217 తీసుకొచ్చావు. మరి మా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ జీవో నెంబర్ 217ని రద్దు చేశాం. మళ్ళీ మత్స్యకారులకి ఆ భూములు చెందేలాగా చేశాం. మరి ఆ రోజున మొట్టమొదట బ్యాన్ పీరియడ్లో డబ్బులకి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం. ఆనాడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాలకి వీళ్ళు సముద్రంలో వేట చేయలేకపోతున్నారని చెప్పి 50 సంవత్సరాలకు పెన్షన్ ఇప్పించాం. వేట నిషేధ సమయంలో 4,000తో స్టార్ట్ అయ్యి వాళ్ళు 20,000 రూపాయలు ఇస్తున్నాం. అలాగే ఆయిల్ సబ్సిడీ ఇస్తున్నాం. వేటకెళ్ళి చనిపోయిన దాదాపు 90 మంది చనిపోతే వాళ్ళకి 5 సంవత్సరాలు ఒక్క పైసా ఇవ్వలేదు. మీరు డెత్ సర్టిఫికెట్ల పేరుతో వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే మత్స్యకారులకు చనిపోయిన వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు గౌరవ వ్యవసాయ మత్స్యశాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు ఇమీడియట్గా రిలీజ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. మీరు అక్కడ జరిగినటువంటి సంఘటన చూస్తాను, నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. తమిళనాడు బోట్లకు సంబంధించి మీరు చేసినటువంటి కారణాల వల్లే 2017లో ఆ బోట్లన్నీ ఏర్పాటు చేసి మెరైన్ బోట్స్ గస్తీ తిరిగి ఏర్పాటు చేసినటువంటి బోట్లని మీరు అధికారంలోకి వచ్చాక పూర్తిగా కనీసం మెయింటెనెన్స్ కూడా, రిపేర్లకు కూడా డబ్బులు ఇవ్వకుండా పనిచేసినటువంటి వర్కర్స్ని కూడా తీసేస్తే, అందులో ఉన్నటువంటి స్టాఫ్ను మొత్తం తీసేస్తే ఆ బోట్లన్నీ ఆగిపోవడం వల్ల ఇవాళ తమిళనాడు రాష్ట్రం నుంచి బోట్లు వచ్చి ఇక్కడ మన మత్స్యకారులకు ఇబ్బంది కలిగిస్తూ ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు అందరినీ కూడా ఆదేశించి అటు బాపట్ల నుంచి నెల్లూరు జిల్లా, అలాగే తిరుపతి జిల్లా, 3 జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులను అప్రమత్తం చేసి అక్కడ ఇమ్మీడియట్గా స్పీడ్ బోట్లు ఏర్పాటు చేయండి అని చెప్పి బోట్లు ఏర్పాటు చేసాం. వాళ్ళు ఒక 4 బోట్లు కూడా పట్టుకోవడం కూడా జరిగింది. రేపు జూన్ 15 నాటికి పూర్తి స్థాయిలో నిఘా పెట్టి, బోట్లు పెట్టి, స్పీడ్ బోట్స్ పెట్టి, 650 హార్స్ పవర్ మోటార్తో ఉన్నటువంటి బోట్లను పెట్టి ఆ ఇంజిన్ల ద్వారా ఆ స్పీడ్ బోట్స్తో ఆ తమిళనాడు బోట్స్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. మొన్న ఏదో ఒక గ్రామంలో, అలాగే 144 గ్రామాలకు సంబంధించి ఒక బోటు విషయంలో తమిళనాడు బోట్ని వదిలేశారనేది వాళ్ళు గ్రామాల మధ్యన డిస్కషన్ జరుగుతూ ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయాలని మీరు ప్రయత్నం చేయటం, ఇదేదో లోకేష్ గారు వచ్చాక ఆ బోట్ వెళ్ళిపోయిందని చెప్పి దుష్ప్రచారం చేయటం, దీంట్లో చంద్రబాబు నాయుడు గారు పాత్ర ఉందని ఏంటి మీరు మాట్లాడే భాష? ప్రతిదీ రాజకీయం చేయటమేనా? వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఇది మా గ్రామ సమస్య, మా గ్రామాల సమస్య, మా గ్రామ కాపుల సమస్య, మేము కూర్చొని చర్చించుకుంటాం, మేము గౌరవించాం, మీరు ఏది ఆదేశిస్తే అది చేయడానికి మేము సిద్ధం అని చెప్పాం.
ఆ రకంగానే వాళ్ళు సభ పెట్టుకున్నారు. అలా ఉన్నటువంటి దీని ప్రకారం వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి దాన్ని కూడా వచ్చి అక్కడ రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఇవాళ ఇక్కడ సాగర్ డిఫెన్స్కి సంబంధించినటువంటి సంస్థ, కేంద్ర ప్రభుత్వం అనుమతితో వచ్చినటువంటి సంస్థ, వాళ్ళు ఎంఎస్ఎంఈ పార్క్గా ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళకి 22 ఎకరాలు ఇచ్చి ఈ జట్టీలో కేవలం 170 మీటర్లు మాత్రమే, 901 మీటర్లు ఉన్నటువంటి జట్టీలో 170 మీటర్లు సాగర్ డిఫెన్స్ వాళ్ళకి ఇస్తే మొత్తం ఫిషింగ్ హార్బరే వాళ్ళకి ఇచ్చేసారని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడాలి? మీకు దేశం అంటే భక్తి లేదు. ఈ దేశ రక్షణ కోసం అక్కడ ఏర్పాటు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ డిఫెన్స్ సంస్థని ఇవాళ మీరు వెళ్ళగొడతానని చెప్పి మాట్లాడతారు. నిజమే, తల్లి అంటే ప్రేమ లేదు, తల్లిని నెలగొట్టావు. చెల్లి అంటే ప్రేమ లేదు, చెల్లిని నెలగొట్టావు. సొంత బాబాయిని వేసేసావు. రాష్ట్రం అంటే రాష్ట్ర ప్రజలు ఓడేలు కాబట్టి రాష్ట్రం నాశనం అయిపోవాలని కోరుకుంటున్నావు. చివరికి దేశం అంటే కూడా భక్తి లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ దేశ రక్షణ కోసం ఇవాళ ప్రాణాలు అర్పిస్తా ఉన్నారు బోర్డర్లో మన సైనిక సోదరులు. ఇవాళ వాళ్ళకి రక్షణగా రేపు సముద్ర తీర ప్రాంతాల్లో ఎవరన్నా పక్క దేశాల వాళ్ళు వచ్చి మన మీద దాడులు చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఈ సాగర్ డిఫెన్స్ చేస్తున్నటువంటి రీసెర్చ్ ద్వారా దేశ రక్షణ కోసం ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ సంస్థని తరిమి కొడతానన్నటువంటి ఈ వ్యక్తి నిజంగా చాలా దురదృష్టం. ఎవరి మీద నీకు ప్రేమ లేదు, ఎవరి మీద నీకు భక్తి లేదు, నీ తల్లిదండ్రుల మీద నీకు ప్రేమ లేదు, ఇంకా దేశం అంటే నీకు ఎక్కడొస్తుంది ప్రేమ? నీకున్నది ఒకటే, గొడ్డలి పార్టీ, గొడ్డలి గుర్తు, ఏదైనా నరుకుంటూ పోవటమే. ఇదేనా జగన్మోహన్ రెడ్డి? ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు అన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి అవసరమా? ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాల్సినటువంటి విషయం. దేశ రక్షణ కోసం అక్కడ ఏర్పాటు కాబోతున్నటువంటి సంస్థనే వెళ్ళగొడతానని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ఏర్పాటు జరుగుతున్నటువంటి ఈ సంస్థని తరిమేయాలని చెప్పి మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని మనం ఒక్కసారి అందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు చూస్తే 800 సంస్థలను ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టాడు. 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు -6 డిగ్రీలు దావోస్కి వెళ్ళి ఆ సంస్థలను అందరినీ కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా వాళ్ళకి తెలియజేసి సంస్థలు రండి అని చెప్పి వాళ్ళందరినీ ఆహ్వానిస్తే అలాంటి సంస్థలు అనేక సంస్థలు వస్తే వాళ్ళన్నీ వెళ్ళగొట్టావు. కియా మోటార్స్ వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు ఇంకో యూనిట్ తీసుకెళ్ళి తమిళనాడులో పెట్టుకున్నారు. అమర్ రాజా బ్యాటరీ ఈ రాష్ట్రం వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్రానికి పోయారు. అంటే యూసుఫ్ అలీ లూలు సంస్థ ఆయన డైరెక్ట్గా పేపర్ స్టేట్మెంటే ఇచ్చారు, ఓపెన్ స్టేట్మెంటే ఇచ్చారు, ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు వెళ్ళొద్దని చెప్పి. నువ్వు చేసిన ఈ అరాచకాలు కాదా? ఈ అరాచకాల వల్ల కాదా వాళ్ళు వెళ్ళిపోయింది?